సంతోషం అంటే ఏంటి? అమ్మో, సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా. ఇవాళకి జాలు నా కడుపు నిండిపోయింది సంతోషంతో, పట్లేను ఇంకా ఇవి. నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే కొంచెం చిన్న హార్వెస్ట్ ఉందండి. అలాగే మన తోటలో పూసిన పువ్వుల గురించి అండి. అసలు అవి పూస్తాయని కానీ అన్ని రోజులు ఉంటాయని కానీ ఆ మొక్క గురించి నాకు అసలు పూర్తిగా తెలీదు. అలాంటి మొక్క ఒకటి మనం మిద్దె తోటలో పెట్టడం జరిగింది. మంచి పువ్వులు వస్తున్నాయి. ఎంత బాగున్నాయో ఎక్కువ చెప్పటం కాదు కానీ చూపించేస్తానండి. అలాగే చిన్న హార్వెస్ట్ ఉంది చేసుకుంటూ. ఇవాళ తోట పని కంటే కూడా ఇవాళ ఒక మంచి మాటలో ఒక మంచి విషయం చెప్తానండి. ఎవరికైనా కనెక్ట్ అయితే కనుక చూడండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. మిస్ అవ్వకుండా మంచి మాట వినండి, ఓకేనా? ముందైతే నేను మిమ్మల్ని ఎక్కువ ఊరించుకోకుండా మీకు ఆ మొక్కలు చూపించేస్తాను. ముందు ఆ మొక్కలు చూద్దాము. నాకు హ్యాపీగా ఉంది, అది షేర్ చేస్తాను. అలాగే చిన్న టిప్స్ ఉన్నాయి, అవి షేర్ చేసేస్తాను ముందే. తర్వాత వీడియోలోకి వెళ్దాం పదండి. నువ్వు హడావుడిగా పరిగెట్టుకుంటే ఎందుకు వచ్చావు? ఇప్పుడు బయట అంతా ఉక్కిపోతుంటే వెళ్ళిపోమ్మా, కిందికి వెళ్ళిపో. అగో వెళ్ళిపోతుంది ఆంటీ సునీత, ఆంటీ వెళ్ళిపోతుంది. వెళ్ళు కిందికి వెళ్ళిపో. గుడ్ గర్ల్. బా ఎంత రొప్పుతుందో. ఇగోండి, ఇవి లీసియాంతస్ అంటండి. ఏమన్నా ప్రొనౌన్సియేషన్ తప్పు పలుకుతున్నానేమో తెలియదు. నాకు ఈ పువ్వులు ఇవన్నీ కొత్త. పువ్వులు చూసారు ఎంత బాగున్నాయో. అసలు పోస్తాయి అని అనుకోలేదండి. మనకి పంపించేటప్పటికి మొక్కలు వాడిపోయినాయి. సర్లే అని చెప్పి అన్నీ ఒకటే దాంట్లో అట్లా ఇరుగ్గా పెట్టేశాను. మొత్తానికి చక్కగా వచ్చినాయి అండి పువ్వులు అయితే. అదిగోండి అలా వచ్చినాయి మంచిగా. అసలు భలే ఉందండి. ఇది చూసారా అండి, పింక్ కలర్ అనమాట. ఇదైతే చూస్తున్నారా, పింక్ కలరు. అసలు ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఎంత బాగున్నాయో చూడండి. ఈ షేడ్ నుంచి మొగ్గ ఈ షేడ్ నుంచి ఇలా మారి మళ్ళీ కొంచెం లైట్ వైట్ కలర్లో వస్తుంది. అప్పుడు మళ్ళీ డార్క్ కలర్ అవుతుంది అనమాట. నిజంగా ప్రకృతిలో ఎంత అందం అండి, ఎంత అందం. అవి బేబీ ప్లాంట్స్. మరి అవి ఇంకా పోస్తాయో లేదో తెలీదు. చెప్పాను కదండి బతుకుతాయో లేదోనని అన్నీ ఒక దాంట్లో పెట్టేశాను అట్లా. ఇదిగోండి నారింజకాయ. అసలు మొక్కకి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి. అసలు ఫుల్ అనమాట. ఒక్కొక్క గుత్తికి ఎన్ని ఉన్నాయో. ఇవి మనం పిందెలు రాలిపోతున్నాయి అనుకుంటాం కదండి. కానీ ఇప్పుడు ఆలోచించండి, ఇవి అన్ని కాయలు అవ్వాలంటే ఆ మొక్కకి ఆ చిన్న తొట్లో అంత బలం ఉంటుందంటారా? ఉండదు. అందుకని రాలిపోతాయి. అంతే తప్పించి మొత్తం మా పూత అంతా రాలిపోతుందండి, పిందెలన్నీ రాలిపోతున్నాయండి అని చెప్పి టెన్షన్ పడిపోతే ఏం ఉండదండి. ఇవ్వండి కొన్ని ఆ మొక్కకి ఎంత కెపాసిటీ అది ఆపుకోగలుగుతుందో అంత మాత్రమే ఉంటే తప్పించి మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా మొత్తం వచ్చిన పూతంతా అయితే కాయలు కాయవండి. ఇప్పుడు ఈ చిన్న మొక్కకి దాదాపుగా ఒక 15 కాయల పైన ఉన్నాయి ఈ సైజులో. ఇంకా అంతకుమించి ఏం కాస్త చెప్పండి. ఇది అట్లా ఏదైనా దాని శక్తికి తగినంత మట్టికే వస్తే తప్పించి మనకి వచ్చేయట్లేదు అని చెప్పి టెన్షన్ పడకూడదు. ఇది నిమ్మ మొక్క. ఈ నిమ్మ మొక్కకి ఎప్పుడు ఈ స్టేజ్లో కాయలు ఉంటాయి. ఇదిగోండి ఈ స్టేజ్లో కాయలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక ఇట్లా పూత చూస్తున్నారా ఎట్లా వచ్చిందో? పూత ఫుల్ పూత మీద ఉందన్నమాట. ఇప్పుడు అసలు ఒక్కొక్క స్టేజ్ మొక్క చూస్తూ ఉంటే అండి ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఇక్కడ చూస్తున్నారా ఈ బుజ్జి పిందెలు, ఇవి ఇంకొంచెం పెద్ద పిందెలు. అట్లా ప్రతి స్టేజ్ ఈ మొక్కలో మనం చూడొచ్చు అనమాట. ఇంకా చిన్న బుజ్జి పిందెలు ఇవ్వండి. ఇవి ఇలా చూస్తున్నారా? ఇట్లా మనం ఇచ్చే పోషకాలను బట్టి. అలాగే ఇంకొకటి అండి, ఇంత పూత మీద ఉన్నప్పుడు నీళ్లు కూడా ఎక్కువ పోసేయకూడదు అనమాట. జస్ట్ మొక్క బతకడానికి అవసరమైనంత తేమ ఉంటే చాలండి. ఇదొకటి మెయిన్. నిమ్మ చెట్టుకైనా మామిడి చెట్టుకైనా పూత మీద ఉన్నప్పుడు విపరీతమైన వాటర్ పెట్టకూడదు. మీకు ఒకటి చూపించమంటారా? మా మిద్దె తోటలో కమలాకాయ చెట్టుకి కమలాకాయలు వచ్చినాయండి. ఇంక ఇది కదా ఆనందం అంటే. అసలు అంటే మనం ఎన్ని కొనుక్కుని తిన్నా కదండి, మన చెట్టుకు వచ్చిందంటే కాయ అసలు ఆ సంతోషమే వేరు. ఇది
పూత పూసినప్పుడైతే చెట్టు నిండా పువ్వు వచ్చింది. చూపిద్దాం అనుకున్నా, మళ్ళీ అది ఆగుతుందంటలే, ఇప్పుడే చూపించినా ఉపయోగం ఏముందిలే అనుకున్నా. తర్వాత చిన్న చిన్న పిందెలు నిలిచినాయి అనమాట. అప్పుడు కూడా అనుకున్నా కానీ చూద్దాము, వెయిట్ చేద్దాము అని అనుకుని, ఇంకా ఇప్పుడు కొంచెం ఇదిగోండి మన గోళికాయ అంత సైజులో అయినాయి పిందెలో. చూపిస్తాను చూడండి. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎత్తుక్కోండి. ఇదిగోండి చూసారా, కమలకాయ మొక్కని తెచ్చాను. మరి ఇదిగోండి గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మాకు దగ్గరలో వెంకటదుర్గ నర్సరీ ఉంటుందండి, ఇంకా అక్కడే తీసుకుంటాను నేను మొక్కలు అయితే, వనస్థలిపురం. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఈ 4 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. మరి ఇవి ఎంత మాత్రం దక్కుతాయో తెలియదు కానీ ప్రస్తుతానికైతే మనం పాజిటివ్గా ఆలోచిద్దాం. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, కోద్దాము. ఎక్కువ ఏం లేవు కానీ కొంచెం ఈ ఒక్క మొక్క ఉంది. ఇట్లా చిన్న వంకాయలు ఇవి అన్నమాట, గుత్తి వంకాయ టైపు. ఏంటి ఎండలకండి ఊరికే కణసబారిపోతున్నాయి అన్నమాట. ఇంకా అందుకని కోసేస్తున్నాను. పెద్దవి అవ్వాలి, వాస్తవంగా అయితే ఇంకొంచెం పెద్దవి అవ్వాలండి. ఇంకా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఎప్పటికప్పుడు ఇట్లా కింద వైపు ఈ కొమ్మలు అవి కట్ చేసేసుకుంటూ ఉండాలి అని చెప్పి. ఇది పిల్లిపాదం మొక్క, క్యాట్స్ క్లా ప్లాంట్. కాకరకాయలు కూడా ఉన్నాయండి, ఎక్కువ లేవు. కాకపోతే ఏంటంటే మళ్ళీ అటు ఇటు కాకుండా అవుతాయి. అక్కడ మిద్దె తోటలో కూడా ఒక 2 ఉన్నాయన్నమాట. అవి ఇవి కలిపి ఒక కూరకు అయితే అవుతాయి. ఈరోజు ఒక చిన్న విషయం అండి. ఇంకా ఇక్కడ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వంకాయలు అవి ఉన్నాయండి, కోద్దాము. క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయండి అన్నీ. చూసారా లోపలికి అంతా మట్టి పడిపోయింది. ఇంక ఇది మొక్కతో సహా తీసేస్తున్నాను. ఇలాంటివన్నీ అండి మనం మొక్క మొదట్లోనే వదిలేసేయచ్చు. ఇప్పుడు కొంచెం మట్టి తేమ అనేది నిలుస్తుంది అన్నమాట, మట్టి డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇంకా ఇది పర్పుల్ క్యాబేజ్ ఉందండి, అది కొంచెం టైం పడుతుంది. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ కోసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక 3-4 డేస్ ముందు కోసి ఉండాల్సిందండి, 2 డేస్ అన్న కనీసం. ఇది బ్రోకలీ కొంచెం ఓపెన్ అయిపోతుంది పువ్వు. ఇట్లా ఉండాలి. ఇదిగోండి ఈ పక్కన ఇవి ఉన్నాయి కదండి, ఇలా ఇవి మళ్ళీ పెద్దవి అవుతున్నాయి అన్నమాట. అందుకని మొక్క తీయకుండా ఉంచుతున్నాను. ఇక్కడ ఇది పర్పుల్ క్యాబేజ్ అండి, ఇది కూడా తయారైపోయింది. సైజు బాగా రాలేదు కానీ ఇది. ఇవి పెన్నాడు వంకాయలు ఏదో అంటారండి, ఇవి ఇలాగే బుడ్డి బుడ్డి కాయలు వస్తాయి. మన నిమ్మకాయలు ఉన్నాయండి అక్కడ, మరి నేను కనిపిస్తానో లేదో తెలియదు. వెళ్తున్నా దూరి. అమ్మో అలా మంచి వాసన వస్తుంది. ఇదిగోండి ఇదిగోండి ఇదొక నిమ్మ మొక్క అన్నమాట. మొత్తం అంతా కూడా చూసారండి, పిందెలు ఈ సైజులో ఉన్నాయి. ఈ లాస్ట్ ఇయర్ పెట్టాను, ఇంక ఈ ఇయర్ నుంచి కాయడం మొదలయ్యింది మనకి. ఇదిగోండి మన కొండ మామిడికాయలు. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రెష్గా మళ్ళీ పూత పింద మీద ఉందండి. ఇదిగోండి
ఇదిగోండి ఇంకో కాయ కూడా ఉంది, కోసాను. అసలు ఈ కాయలు చూడటమే నాకు అసలు మామూలు హ్యాపీనెస్ కాదనమాట. ఇందాక ఈ 2 కోసాం కదండి, 3 కాయలు. చక్కగా ఎండాకాలంలో అసలు ఇవే అద్భుతం మనకి నిమ్మకాయలు. ఇవాళ అయితే ఇవ్వండి కొండ మామిడికాయలు, వంకాయలు కాసినాయి, బ్రొకోలీ, క్యాబేజీలు 2 రకాలు, దొండకాయలు చూపించలేదండి, ఇవ్వండి ఒక 1/2 కేజీ దాకా దొండకాయలు వచ్చినాయి అంతే. సో ఇవాళకి ఇదండి. ఆకుకూర మాత్రం ఎప్పుడప్పుడే కోస్తున్నానండి, ఊరికి వాడిపోతుంది. ఒక చిన్న క్వశ్చన్ అండి, మీ ఉద్దేశంలో సంతోషం అంటే ఏంటి? సంతోషంగా మనం ఎప్పుడు ఉంటాము? అంటే మనకి ఎక్కువ డబ్బు ఉంటే ఉంటామా, మనం అందంగా ఉంటే ఉంటామా, లేకపోతే మనకి ఎక్కువగా ఏముంటే సంతోషపడతాము? అసలు మనం సంతోషపడాలంటే మనకి ఏం కావాలి అనేది ఒక చిన్న క్వశ్చను. నా మటుకి నాకండి సంతోషం అంటే ఎక్కడో ఏదో గొప్పగా డబ్బు ఉంటేనో, కార్లు ఉంటేనో, అందంగా ఉంటేనో, నేను అందంగా ఉన్నాను చూసి సంతోషపడటం, లేదు అంటే నా ఇండ్లు చూసి సంతోషపడటము, లేకపోతే ఏదైనా చూసి సంతోషపడటం, బాగా డబ్బు ఉంటేనో, డైమండ్స్ ఉంటేనో, ఇట్లా సంతోషం అనేది నా మట్టుకు నాకు అవన్నీ ఉంటేనే సంతోషం అనేది కాదండి. నాకున్న దాంట్లో నేను సాయంత్రానికి ఈరోజు మంచిగా గడిచింది, నాకు నా కుటుంబానికి ఏ సమస్య రాకుండా గడిచింది, ఇది చాలు కదా జీవితానికి అని సంతోషపడతాను నేను. అలాగే ఇప్పుడు ఇదిగోండి పచ్చని మొక్కల మధ్యలో నుంచి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఏం కావాలండి? ఎప్పుడు దేవుడు మనకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు నా మటుకి నాకు అంటే ఇది అందరికీ కావాలని కోరుకోవడం వేరు, మనకున్న దాంట్లో అందరికీ అన్నీ కావాలని కోరుకోవటం వేరు, మనకున్న దాంతోటే సంతోషంగా ఉండటం వేరు. ఇప్పుడు నేను ఉన్నానండి, చక్కగా 4 కాయలు కోసుకున్నాను, 4 పువ్వులు చూసుకున్నాను, ఇంక వాళ్ళకి జాలు నా కడుపు నిండిపోయింది సంతోషంతో, పట్టలేను ఇంక ఇవి. అలా మీ సంతోషం ఎక్కడుంది అనేది ఎతకండి. అంటే మీరు ఎందులో సంతోషపడుతున్నారు? మీకు ఇష్టమైన పని చేయటంలో సంతోషపడుతున్నారా? మీకు నచ్చిన మొక్క పెంచడంలో సంతోషపడుతున్నారా? లేదు అంటే మీకు నచ్చిన వంట చేయటంలో సంతోషపడుతున్నారా? మీ సంతోషం ఎక్కడుంది అనేది వెతకండి. ఏమంటారు? సో ఈరోజు మంచి మాట అయితే ఇదండి. మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనకు నచ్చిన పని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.